హాయ్ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు టైమ్ వేస్ట్ న్యూస్. ప్రతిరోజు సమాజంలో జరిగే వింతలు, విడ్డూరాలు, విశేషాలు, విన్యాసాలు, విచిత్రాలు వాటి గల కారణాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం. సో గెట్ రెడీ టు వాచ్. చూస్తాలండి అయ్యా. నా పేరు రోహిత్. నా పేరు లాల్. సో ముందుగా చూడబోయేది ముఖ్యాంశాలు. బహిరంగ మూత్ర విసర్జన వలన ఇబ్బంది పడుతున్న ప్రజలు, ఫేస్బుక్ ని మరియు ఇన్స్టాగ్రామ్ ని కంట్రోల్లో తీసుకున్న ఇండియన్ గవర్నమెంట్, చలి గడగలాడుతున్న జనాలు, ఆ చలి తట్టుకోలేక వింతగా ప్రవర్తిస్తున్న ప్రజలు, కుక్కకనహీనంగా మారిన మగజాతి మృతులు, పెళ్లి చూపుల్లో అవమానం జరిగిందని ఒక మెత్తని మనసున్న యువకుడు ఆత్మహత్య ప్రయత్నం. వివరాలకు వెళ్తే బహిరంగ మూత్ర విసర్జన వలన జనాలు పడుతున్న ఇబ్బందుల గురించి మా ప్రజలు మనకంటే అడిగి వివరంగా తెలుసుకుందాం. ఓవర్ టు వెనకట్. ఓకే, మనం రోజు చూస్తూ ఉంటాం. మన రోజువారీ జీవితంలో చాలా మంది ఇంట్లో వాష్రూమ్ ఉన్నా కానీ బయట సుసులు పోస్తూ ఉంటారు. అలా సుసులు పోసే ప్రభుత్వంలో ఒకళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం. చూసారు కదా, ఇతనే మన సుసురాయి. ఒకసారి ఇతనితోనే తెలుసుకుందాం ఇతను ఎందుకు ఇలా సుసులు కోసం ఎక్కడ పడతాడని చెప్పి. సార్, ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలండి. సార్ చెప్పండి సార్, సిగ్గు అనేది లేకుండా ఇంట్లో వాష్రూమ్స్ ఉన్నాయి కానీ బయటకు వచ్చి చూసి ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నారు కదా, అసలు మీ సిగ్గు అనేది లేదా? పండుదిని అతిథుల్ని గౌరవించడం మా మర్యాద. ఏంటంటున్నా కదా సిగ్గుని. అలాగో మా తాత 70 ఏళ్ళ నుంచి పెంచుతున్నాడు. మా నాన్న గత 50 ఏళ్ళ నుంచి పెంచుతున్నాడు. నీ వెనకాల నుంచి చూడు, మందన్నమాట గత 25 ఏళ్ళ నుంచి. ఏది సుసుపోతే? ఇదిగో మన బొడ్డోడు పెంచుదాం స్టార్ట్ చేసాడు, పెంచుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా వృక్షం చేస్తాడు దాన్ని. సరే కానీ జాంపళ్ళు 10 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? మా తాత చెప్పాడు కదా, నా పెళ్ళి నుంచి పెంచుతాడని. మా తాతకాయలు అయ్యి ఏ మామూలుగా ఉన్నావు మరి. మా తాతకాయలు అంటే పట్టుకెళ్తారా మీ ఫ్రెండ్స్ కంటారా? కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి ఉంటారు 2 కాయలు. ఈ అబ్బా నోట్లో పెట్టుకున్నప్పుడు అనుకున్నాం కదా పొలగుంది ఏంట్రా అని చెప్పి, కాబట్టి హైబ్రిడ్ కాయ అని చెప్పి అయిపోయింది. చెత్తనా కొడక. ఓవర్ టు స్టూడియో. నేను ఆల్రెడీ నేను తిన్నావు కదా. నేనేం తెలియదే. ఓకే, నెక్స్ట్ అండి. ఫేస్బుక్ని మరియు ఇన్స్టాగ్రామ్ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ గవర్నమెంట్ అసలు ఎందుకు స్వాధీనం చేసుకున్నాం సార్? చెప్పండి, ఏం కావాలి? నాకు ఒక FB అకౌంట్ కావాలి సార్. ఓకే, పేరు? లవర్ బాయ్ భాస్కర్ సార్. లవ్లీ భాస్కర్, బొక్కల భాస్కర్, ఓల్డింగం భాస్కర్, చాలా మంది ఉన్నారు. ఉన్నదాన్ని ఒకే ఒకటి, దేవస్ భాస్కర్. నచ్చితే తీసుకోలేదండి. సార్ వేరే పేరేం లేదండి. ఇది కూడా వద్దా? కావాలండి. ఈ పాస్వర్డ్, ఈ ఈమెయిల్ ఐడి చెప్పు. లవ్లీ భాస్కర్ @gmail.com. ఈ పాస్వర్డ్ రూపాయి డార్లింగ్, ఐ లవ్ యూ. లవరా? సరే, ఒక నిమిషం ఆగు. అయిపోయింది అబ్బాయి నీ ఫేస్బుక్లో. రేపు నువ్వు పొద్దున్న తిన బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం తిన లంచ్, సాయంత్రం తిన డిన్నర్, ఓకేనా? ఏది పెడితే అది ఫోటో తీసుకుని స్టోరీ కింద పెట్టుకో. ఒక్కడి మొక్కలు ఇలా నీకు కూడా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ కావాలి? నాకు ఫోనే లేదు. మరి మంచిది. ఓకే, నెక్స్ట్ అండి. చలికి గడగలాడుతున్న జనాలు, ఆ చలి తట్టుకోలేక వింతగా ప్రవర్తిస్తున్న ప్రజలు. ఇలా ఆల్బీ నువ్వు అబ్బాయి
నువ్వు కదా పోలీసులు అయితే మేనేజ్ చేస్తున్నాను. కుక్క కన్నా హీనంగా మారిన మగాడి జీవితం. పెళ్లి చూపులో అవమానం జరిగిందని యువకుడు ఆత్మహత్య చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మా ప్రతినిధి స్పాట్లో ఉన్నాడు. ఓట్లో మనీ. ఓకే చెప్పండి బ్రో, అసలు మీరు ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు పెళ్లి చూపులో? పెళ్లి చూపులు అంటే వచ్చాను, అందరిలాగే క్యాజువల్ గా అమ్మాయితో ఒంటరిగా మాట్లాడదామని అడిగాను. అదేమో పెద్ద పద్ధతిలాగా అంతే. అమ్మాయి ఎంత మంచిదిరా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయి మా వాడు చాలా గ్రేట్. ఈ అమ్మాయిని చేసుకోవడం మా వాడు అదృష్టం. నిన్న ఎక్కడ అనుకుంటారా అని చెప్పి, సరే నేను కూడా పెళ్ళైన తర్వాత అంతా అని చెప్పి అన్నాను. మాడగడ్రా ఏడగడ్రా మాడగడ్రా పెళ్లి పనికిరాడు, పెళ్లి పనికిరాడు. ఇంత నిన్న కూడా ఉన్నామంటే నువ్వు గట్టుడివే. ఒకటి స్టూడియో చూశారు కదా, ఇది ఈరోజు టైం వేస్ట్ వార్తలు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు టాటా, సీ యూ. ఓకే. అసలు మర్చిపోయావు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. కుదిరితే మా మొక్కను కామెంట్ పెడతాను. ఇది చెప్పినట్టు